హాయ్ ఫ్రెండ్స్. మనం ఇవాళ చెకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా క్రిస్పీగా మంచిగా చెకోడీలు ఎలా రావాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక గిన్నె ఒక గిన్నెలో నేను 2 గ్లాసుల బియ్య పిండిని తీసుకుంటున్నాను. అందులోనే స్పూన్నర కారం వేశాను, సాల్ట్, ఇంకా నువ్వులు, వంట సోడా కొంచెం వేసి ఇది మంచిగా ఇలా కలుపుకోవాలి. జీలకర్ర కొంచెం, ఓమా కొంచెం వేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా కోలిన తర్వాత మనం 2 గ్లాసుల పిండి తీసుకున్నాం కాబట్టి గ్లాసున్నర వాటర్ పోసి అది మంచిగా మరిగిన తర్వాత ఇలా పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇలా మనం చేత్తో అయినా కలుపుకోవచ్చు. ఇలా మంచిగా వచ్చేంతవరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మంచిగా కలుపుకొని ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక ప్లేట్ మీదైనా దేని మీదనైనా తీసుకొని ఇలా మంచిగా కాల్చుకోవాలి. ఇలా సన్నగా మనకి ఎంత సైజులో కావాలో, లావుగా అనుకుంటే లావుగా చేసుకోవచ్చు, సన్నం కావాలనుకుంటే సన్నమైనా చేసుకోవచ్చు. ఇలా మంచిగా సన్నగా చేసుకొని మనకి ఎంత పెద్దగా కావాలో అంత పెద్దగా అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి ఎంత ఉంటానో అంత అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని ఇలా మనకు ఇలానే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అయిన దాన్ని మంచిగా గ్యాస్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కింది అన్నప్పుడు ఈ చెకోడీలు అనేవి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా ఇందులో ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా చెకోడీలు అనేవి రెడీ అవుతాయి. మీరు ముందుగా ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. ఇలా అయిన వాటిని ఒక దానిలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తీసి పక్కకు పెట్టేసుకోండి. మంచిగా కాలేంత వరకు ఇవి ఉంచుకోవాలి ఆయిల్లో. మరీ తొందరగా తీసేసుకున్న అవి మెత్తగా అయిపోతాయి. మంచిగా కాలాలి. ఇలా కాలితే ఇలా మంచిగా క్రిస్పీగా చెకోడీలు అనేవి రెడీ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.